So we go on now to Matthew chapter 22. ఇప్పుడు మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. And Jesus answered and spoke to them again in parables, saying, the kingdom of heaven is like a king who gave a wedding feast for his son. యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపమానం ఇక్కడ చెప్తున్నారు. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. Here's another very interesting and a very important parable, because it's speaking about this great truth of justification by faith. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో ఆసక్తికరమైన ఎంతో ప్రాముఖ్యమైన ఉపమానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటం గురించి ఇక్కడ చెప్పబడింది. How we can be clothed with the righteousness of Christ so that we can stand before God. క్రీస్తు యొక్క నీతి అనే వస్త్రాన్ని మనం ఏ విధంగా ధరించుకొని దేవుని ఎదుట నిలబడగలమో ఇక్కడ చెప్పబడింది. Now, I just want to explain the meaning of this parable in a nutshell before we go into it. ఈ ఉపమానంలోనికి మనం వెళ్ళక ముందు ఈ ఉపమాన భావాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. See, we have two things that hinder us from being able to stand before God, not just one. దేవుని దగ్గర మనం నిలబడకుండా చేసేవి రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు. It's not just the sins we have committed in the past. It is also this filthy nature that we have inherited from Adam. గతంలో మనం చేసే పాపాలు మాత్రమే కాదు దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసేది, కానీ ఆదాము నుంచి మనం సంతరించుకున్న ఈ మురికి స్వభావం కూడా That prevents us from standing before God. దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడకుండా మనకు అడ్డుపడుతుంది. In my flesh dwells nothing good. How can I stand before God with that filthy flesh? నా శరీరంలో మంచిదేది నివసింప నేరదు. అటువంటి మురికి శరీరంతో నేను ఏ విధంగా ప్రభు సన్నిధిలో నిలబడగలను? Even if my past sins are forgiven. ఒకవేళ నా గత పాపములు క్షమించబడినప్పటికీ. So my number one requirement is that all my past sins must be forgiven. కాబట్టి మొట్టమొదటి అక్కడ షరతు ఏంటంటే నా గత పాపములన్నీ క్షమించబడాలి. And then I need to something needs to be done about this nature of mine. ఆ తర్వాత ఏంటంటే నా స్వభావం గురించి ఏదైనా చేయబడాలి అక్కడ. Because even if my sins are forgiven, I can't stand before God with this filthy nature. ఒకవేళ నా పాపాలు క్షమించబడినప్పటికీ ఈ మురికి స్వభావంతో నేను దేవుని సన్నిధిలో నిలబడలేను. And that's why God justifies us. He clothes us with the righteousness of Christ. Christ becomes our righteousness. అందుకే దేవుడు క్రీస్తు యొక్క నీతితో మనకు వస్త్రాన్ని ధరింపజేస్తాడు. We are placed in Christ and Christ dwells in us. అందుకే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. క్రీస్తు యొక్క నీతిని మనకు ధరింపజేస్తాడు. క్రీస్తే మనకు నీతిగా అవుతాడు. And Christ himself becomes our righteousness, or in other words, we're clothed with Christ's righteousness. క్రీస్తే మనకు నీతిగా మారతాడు. ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తు యొక్క నీతి మనకు ధరించబడుతుంది. Then we can stand before God. అప్పుడు మాత్రమే మనము దేవుని సన్నిధిలో నిలబడగలం. So God does two things for us: forgive us and justify us. Both are necessary, otherwise we can't stand before him. కాబట్టి దేవుడు ఇక్కడ రెండు విషయాలు చేశారు. ఒకటి ఏంటంటే మనల్ని క్షమించటం, ఇంకోటి ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీర్చబడటం. లేనట్లయితే ఈ రెండు లేకుండా మనం దేవుని సన్నిధిలో నిలబడలేము. So first, the cleansing away of all our past sins right up to date, because we confess them, acknowledge that we are sinners. మొట్టమొదటిది ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన గత పాపములన్నిటినీ క్షమించటం, వాటిని మనం ఒప్పుకున్నప్పుడు. And then secondly, clothed with the righteousness of Christ. Now keep that in mind as we come to this parable. రెండవది ఏంటంటే క్రీస్తు యొక్క నీతిని ధరించుకోవటం. ఈ ఉపమానం మనం చూసేటప్పుడు ఈ రెండింటిని జ్ఞాపకం ఉంచుకోండి. So here was this parable where the king sent out his slaves, his prophets. ఇక్కడ ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే ఆ రాజు తన దాసుల్ని పంపించాడు, అంటే తన ప్రవక్తల్ని దేవుడు. To call those who were invited to the wedding feast. ఎవరైతే విందుకు పిలువబడ్డారో వాళ్ళని తీసుకుని రావటానికి. They were unwilling to come. That's the nation of Israel were the first people whom God invited. కానీ వాళ్ళు రావటానికి ఇష్టపడలేదు. ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు మొట్టమొదటిగా ఆహ్వానించాడు. And they all didn't come because of various reasons. He sent slaves again. He sent out the prophets again. వాళ్ళు రకరకాల కారణాలను బట్టి వాళ్ళు రాలేదు. అయితే తన దాసుల్ని తన ప్రవక్తల్ని మరొకసారి పంపించాడు దేవుడు. And then tell them, everybody, he says that I prepared my dinner, the oxen, fattened livestock, everything is ready. I've taken so much pains to prepare this feast. ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతా సిద్ధంగా ఉన్నది అని పిలవటానికి పంపించాడు. For the wedding of my son, but they paid no attention. Verse 5. They completely ignored. నా కుమార్ని పెండ్లికి రమ్మని ఆయన పంపించాడు, కానీ వాళ్ళు లక్ష్యము చేయలేదు, పట్టించుకోలేదు. The message of the prophets. ఆ ప్రవక్తల యొక్క వర్తమానాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. They went their way. One went to take care of his farm and another went
on his business, and వాళ్ళు ఒకరేమో పొలానికి వెళ్ళారు, మరొకరేమో వ్యాపారానికి వెళ్ళారు. the rest of them just caught the slaves and mistreated them and killed some of them. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపారు. And when the kings heard this, he was angry, ఆ తర్వాత రాజు ఎంతో కోప్పడి and he sent his armies and destroyed those murderers, and they set their city on fire. తన దండ్లను పంపి ఆ నరహంతకుల్ని సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. See, again, all these parables, Jesus was trying to say how the initial people whom God called ఈ ఉపమానాలన్నిట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, ఎవరినైతే ప్రభు మొట్టమొదటిగా పిలిచారో వాళ్ళందరూ కూడా తిరస్కరించారు. have failed, and God's rejecting them. You know, every one of these, right from the parable of the two sons and parable of the landowner and the parable of the marriage feast, you see, ఆ ద్రాక్ష తోట యజమాని గురించి మనం అదే చూస్తూ ఉన్నాం ఆ ఉపమానంలో. మరియు ఇక్కడ తన కుమారునికి విందు చేయదలిచిన రాజు యొక్క ఉపమానంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. the initial people whom God called, the nation of Israel, were rejected. దేవుడు ఎవరినైతే మొట్టమొదటిగా పిలిచారో ఆ ఇశ్రాయేలు దేశము దేవుని యొక్క మాటను వినలేదు, తిరస్కరించింది. They did not respond to the invitation. దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. And so he goes to others. అందుకని ఆయన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. Then he said to his slaves, the wedding is ready, but those who are invited were not worthy. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. The Jewish nation was not worthy. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశము దానికి యోగ్యంగా లేదు. They went after their business. వాళ్ళ వ్యాపారాలు చూసుకోవటానికి వాళ్ళు వెళ్ళిపోయారు. So you go into the main highways and bring as many as you can find there to the wedding feast. కనుక రాజమార్గములు పోయి మీకు కనపడే వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. Well, he said there are people on the streets, there are beggars. ఆ వీధుల్లో భిక్షగాళ్ళు ఉంటారు. There are tramps here and there, go to the parks and go to the streets ఆ మార్గంలో వెళ్ళు, వీధుల్లోకి వెళ్ళండి and pull out everybody and ask them to come for a wedding feast. Of course, the tramps were delighted. The king's inviting me. కాబట్టి ఎవరైతే భిక్షగాళ్ళు ఉన్నారో ప్రతి చోటుకు వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి ఆ భిక్షగాళ్ళు, ఆ పేదవాళ్ళు వాళ్ళెంతో సంతోషించారు, రాజు నన్ను పిలవటం ఏంటి అని. For a wedding feast, and every beggar was delighted to come. రాజు యొక్క ఆ విందుకి వెళ్ళటానికి ప్రతి ఒక్క భిక్షగాడు కూడా ఎంతో సంతోషించాడు. And it says here, those slaves went out into the streets, verse 10, and gathered together all whom they found, both evil and good, means some were murderers and thieves, whatever they were. Picked them all up. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారిని మంచివారినేమి అందరినీ పోగు చేశారు. ఇక్కడ చెడ్డవారంటే వాళ్ళు దొంగలు అయి ఉండొచ్చు, నరహంతకులు అయి ఉండొచ్చు. And good people, and the wedding hall was filled with dinner guests. కాబట్టి మంచివారిని చెడ్డవారిని వారి కనపడే వారు అందరినీ పోగు చేశారు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయింది. Now you see, these people were tramps and beggars, and you can't come into the feast of a king in those filthy clothes. కాబట్టి ఒక రాజు యొక్క విందుకి వచ్చేటప్పుడు ఆ భిక్షగాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో మురికి బట్టలతో రావటానికి వీల్లేదు. So though it's not written here, which we can deduce from this, that the king at the gate of the palace offered a free, beautiful white robe to every single invitee. ఇక్కడ రాయబడలేదు కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ రాజుగారు ఏం చేశారంటే ఆ గేటు దగ్గరే వచ్చిన వాళ్ళందరికీ కూడా వేసుకోవటానికి ఒక మంచి తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడు. Because most of them were poor. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. So he says, I'd like you to put on this robe when you go in, then all your nakedness and your filthy dress will not be seen. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఇది వేసుకొని వెళ్ళినట్లయితే లోపల మీ మురికి బట్టలు కానీ లేకపోతే మీ దిగంబరత్వం కానీ ఏది కనపడదు. And so the people who were beggars, whose clothes were all in rags, they were absolutely thrilled. Hey, this is great. కాబట్టి భిక్షగాళ్ళను మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా మురికి చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటారు. దీన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు. I thought I'd be embarrassed throughout the feast because of my clothes, but the king has been so good. లేనట్లయితే నేను ఆ విందులో ఉన్నప్పుడు కూడా ఎంతో సిగ్గుపడేవాడిని, అవమానపడేవాడిని. కానీ రాజు ఎంత మంచిగా ఉన్నాడు కదా. He's clothed me with this garment, which is a picture of the garments of righteousness. ఈ వస్త్రాన్ని నాకు ఆయన ఇస్తున్నాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇది క్రీస్తు యొక్క నీతికి సాదృశ్యంగా ఉంది. And so they wore that robe and went into the feast. కాబట్టి వాళ్ళు ఆ వస్త్రాన్ని వేసుకొని విందుకి వెళ్ళారు. And I can imagine one man came along who was not a tramp or a beggar, but నేను ఈ విధంగా ఊహించుకోగలను. ఒక వ్యక్తి వచ్చాడు, అతడు బేదవాడు కాదు, భిక్షగాడు కాదు.
who was invited, one of the other Gentiles, but one who came dressed properly, maybe in a suit and a tie. అన్నిల్లో నుండి పిలువబడ్డాడు. ఆ వ్యక్తి మంచి వస్త్రాలు వేసుకొని వచ్చాడు, సూట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు. And he came in a suit and a tie, and he said, I don't need your garment. I'm quite okay as I am. నీ వస్త్రం నాకు అవసరం లేదు, నేను ఉన్నట్టుగానే బాగున్నాను అని అనుకున్నాడు. And they said, no, but the king's asked everybody to put on this garment. He said, no, I think my dress is good enough. వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు రాజుగారు, ప్రతి ఒక్కరూ కూడా వస్త్రాన్ని వేసుకోవాలని చెప్పారంటే, లేదు లేదు నేను బాగానే ఉన్నాను, నా వస్త్రాలు బాగానే ఉన్నాయని అంటున్నాడు. And he goes and sits there in that dress. కాబట్టి తాను వేసుకున్న డ్రెస్తోనే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. And when the king came, verse 11, to look at all the dinner guests, he sees everybody in white except this one guy sitting over there who is without the wedding clothes. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ అందరూ కూడా తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, కానీ ఒక వ్యక్తి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, And he asked him, how did you get in here? How did you come in here without the wedding clothes? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడిగాడు. And he was speechless. వాడు మౌని అయి ఉండెను. He couldn't say, nobody offered it to me, because it was offered at the gate freely to everyone. ఎందుకంటే ఆయన ఈ విధంగా చెప్పలేడు, నాకు ఎవరు ఇవ్వలేదని చెప్పలేడు. ఎందుకంటే అందరికీ కూడా గేటు దగ్గర ఉచితంగా ఇవ్వబడింది. He couldn't say, I didn't have enough money to buy it, because it was offered freely. ఆ వస్త్రాన్ని కొనటానికి నా దగ్గర డబ్బులు లేవని ఆయన చెప్పలేడు, ఎందుకంటే అది అందరికీ ఉచితంగానే ఇవ్వబడింది. So, what excuse could he give? Nothing. మరి ఏమి సాకు ఆయన చెప్పగలడు? ఏమి చెప్పలేడు. The real reason was, I thought my dress was good enough. దానికి నిజమైన కారణం ఏంటంటే, నా దుస్తులే బాగున్నాయి. And the king said, bind him hand and foot and cast him into the outer darkness. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. In that place there'll be weeping and gnashing of teeth. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పాను. So this is a word to self-righteous people who feel that I'm not so bad. ఇది ఎవరి గురించిన మాట అంటే, స్వనీతి పరుల గురించి. నేనేం అంత చెడ్డగా లేనే అని వాళ్ళు అనుకుంటారు. I'm not so bad like these other sinners. The dirty, ragged clothes on some people symbolize, people who have lived in gross sin. ఈ మురికి బట్టలు వేసుకున్న వాళ్ళ వల్లే నేను లేను. ఆ మురికి బట్టలు దేన్ని సూచిస్తున్నాయంటే, ఎవరైతే పెద్ద పెద్ద పాపాలు చేశారో వాళ్ళ గురించి సూచిస్తున్నాయి. And this well-dressed man symbolizes a righteous person who's probably from childhood grown up. ఈ మంచి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఎవరంటే, బహుశా దైవభక్తి కలిగిన కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తి, in a God-fearing family, and therefore has not committed all those terrible sins that other people have committed. So in a sense, his clothes are not ragged. కాబట్టి వేరే వాళ్ళు చేసిన పెద్ద పెద్ద పాపాలు ఈ వ్యక్తి చేయలేదు కాబట్టి ఇతని వస్త్రాలు మురిగ్గా లేవు. Like the Pharisees, who could say, we fast, we tithe, we pray. పరిసయ్యుల వలె మేము ఉపవాసం ఉంటాము, దశంభాగం ఇస్తాము, ప్రార్థన చేస్తుంటాము. We've kept all the requirements of the law, and we're pretty good as we are. ధర్మశాస్త్రం కోరిందంతా కూడా మేము చేస్తున్నాము, మేము మంచిగానే ఉన్నాము. We can come to God just as we are. మేము ఉన్నట్లుగానే దేవుని దగ్గరికి వస్తాము. And Jesus demolishes that idea that they can come to God just as they are. వాళ్ళు ఉన్నట్లుగానే దేవుని దగ్గరికి రావటం అనే ఆలోచనను యేసుక్రీస్తు ప్రభువారు కూలద్రోశారు.